హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమైందంటే పవన్ కళ్యాణ్ గారి బేలతనం అర్థమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క దాని మీదన్నా క్లారిటీగా ఉన్నారంటే ఏ విషయంలోనూ క్లారిటీగా లేరనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీతో ఉండాలని చెప్పాడు, తెలుగుదేశంతో ఉండాలని చెప్పాడు, కనీసం ఎవరితో ఉండాలని ఆయనకు తెలియదు, కనీసం ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామనేది కూడా ఆయనకు తెలియదు. చంద్రబాబు కూర్చోపిస్తున్నాడు, అట్లా బీజేపీ వాళ్ళకి కూర్చోపిస్తున్నాడు. కనీసం డేర్ ఉండాలి. రాజకీయం చేస్తున్నామంటే కనుక కొద్దిగా డేర్ ఉండాలా. జగన్ గారిని తీసుకోండి, కాపు ఉద్యమం గురించి ఊరికి పోయినప్పుడు ఏం చెప్తాడు అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను, నా చేత కాదని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అందరికీ అర్థమైంది జగన్ గారి డేర్నెస్ గురించి. అట్లాగే ఇంకొక సందర్భంలో రైతు రుణమాఫీ చేయమని ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రతి నాయకుడు అడిగినారు. కానీ మనం చేయలేము, వద్దమ్మా, ఒకసారి రాకునే అధికారంలోకి పర్వాలేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. అట్లా మగతనంతో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇంత బేలగా మాట్లాడే పవన్ కళ్యాణ్ చుట్టూ 10 మంది లీడర్లు కూడా లేని పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంట మనం వినాలంట.